తెలంగాణ మున్సిపల్స్లో కాంగ్రెస్ సత్తా చాటింది. దాదాపు 69 మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. 15 చోట్ల గెలిచింది. మజ్లిస్, ఫార్వర్డ్ బ్లాక్ చెరో మున్సిపాలిటీ సొంతం చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ 3 చోట్ల లీడ్ సాధించిన మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయింది. 4వ వంతు పట్టణాల్లో హంగు ఫలితాలు వచ్చాయి. ఇక ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, వైరా, మదిర, కల్లూరు, సత్తుపల్లి 5 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఇల్లందు, అశ్వారావుపేటలోనూ అధికార పార్టీ విజయదుందుబి మోగించింది. నల్లగొండ జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో అధికార పార్టీ జెండా ఎగిరింది. సూర్యాపేట జిల్లాలో హుజూరాబాద్, కోదాడ, నేరేడుజర్ల, సూర్యాపేట హస్తగతమయ్యాయి. ఇక తిరుమలగిరి బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట కాంగ్రెస్ ఖాతాలోకి మళ్లాయి. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, భీమ్గల్ కాంగ్రెస్ సొంతమయ్యాయి. బోధన్లో 38 స్థానాలుండగా 17 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఇతరులు పెద్ద సంఖ్యలో నెగ్గారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఎల్లారెడ్డి, బాన్స్వాడ, విచ్కుందలో కాంగ్రెస్ తన సత్తాను చాటింది. కామారెడ్డిలో హంగ్ ఏర్పడింది. అక్కడ 49 స్థానాలుండగా కాంగ్రెస్ 19, బీజేపీ 18, బీఆర్ఎస్ 10 చోట్ల గెలిచాయి. ఇక కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్, చొప్పదండిలో కాంగ్రెస్ గెలిచింది. జమ్మికుంటలో బీఆర్ఎస్ లీడ్ సాధించింది. జగిత్యాలపై అందరి దృష్టి నిలిచింది. ఇక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులు ఉన్నారు. ఎవరికీ క్లియర్ కట్ మెజార్టీ రాలేదు. ధర్మపురిని కాంగ్రెస్ స్వీప్ చేసింది. కోరుట్లను దక్కించుకుంది. మెట్పల్లి, రాయకల్లో బీజేపీ లీడ్ సాధించినా మెజార్టీ రాలేదు. హంగ్ ఏర్పడింది. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, వేములవాడలో కాంగ్రెస్ గెలిచింది. సిరిసిల్లలో బీఆర్ఎస్ నెగ్గింది. జనగామలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. 30 సీట్లు ఉండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకున్నాయి. సిపిఎం 1 స్థానాన్ని దక్కించుకుంది. 4 స్వతంత్రులు గెలిచారు. వారిలో 2 బీఆర్ఎస్ పక్షం వెళ్లగా మరో 2 కాంగ్రెస్ వైపు ఉన్నారు. స్వతంత్రులు కింగ్ మేకర్లుగా మారిన నేపథ్యంలో రాజకీయ చర్చలు, సంప్రదింపులు, క్యాంపులతో జనగామ హీట్ ఎక్కింది. ములుగు డివిజన్లో వార్డు 1లో వచ్చినటువంటి రిజల్ట్ ను అనౌన్స్ చేస్తున్నాము. ఒకసారి అందరూ వినండి. అంగోతు శిరీష బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి 11 ఓట్లు వచ్చాయి అంగోతు శిరీషకు. తర్వాత మాలోతు చరిత బీజేపీ అభ్యర్థి 152 వచ్చాయి. ఈరోజు వచ్చినటువంటి ఫలితాలలో అత్యధికంగా ఆలో పద్మ 430 ఈమె విజేతగా ప్రకటిస్తున్నాము. ఇందులో మాకు వార్డు 1లో మొత్తం 599 ఓట్లు పోలైనాయి. ఇందులో 102 అండి. ఇక స్టేషన్ గన్పూర్, పరకాల, భూపాలపల్లి, ములుగును కాంగ్రెస్ సొంతం చేసుకుంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో కాంగ్రెస్ సత్తా చాటింది. వర్ధన్నపేటలో 12 స్థానాలుండగా బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5 చోట్ల గెలిచాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరును బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. మరిపెడ, డోర్నకల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మహబూబాబాద్లో 36 సీట్లుండగా కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11 చోట్ల నెగ్గాయి. కేసముద్రంలో చెరి 8 స్థానాలు గెలుచుకున్నాయి. మహబూబ్ నగర్ పరిధిలోని భూత్పూర్, దేవరకద్ర కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. జోగులాంబ జిల్లాలోని ఐజా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. గద్వాల్లో హంగ్ ఏర్పడింది. ఒడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. ఆలంపూర్లో 10 స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 5 చోట్ల గెలిచాయి. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. నారాయణపేట జిల్లా కోస్గి, మక్తల్, మద్దూరులో కాంగ్రెస్ గెలిచింది. నారాయణపేటలో బీజేపీ కాస్త లీడ్ సాధించింది. వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, కొత్తకోటలో కాంగ్రెస్ గెలిచింది. అమరచింతలో 10 స్థానాలుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తలా 3 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ నెల 16న ఏ పార్టీకి ఎన్ని పీఠాలు దక్కుతాయనేది తేలనుంది. ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ కు 13 మున్సిపాలిటీలు దక్కాయి. మరికొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది.